నీ శ్రమగల లోయలో నుంచి వెళ్తున్నావా? ఆ కన్నీరు లోయలో నుంచి వెళ్తున్నావా? ఆ దుఃఖపు లోయలో నుంచి వెళ్తున్నావా? దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నీ కోసం నిరీక్షణ ద్వారాన్ని తెరుస్తున్నాను. దేవుని యందు మనం విశ్వసించాము. నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. నీవు నా బిడ్డవి, నేను నీ సృష్టికర్తని, నేను నీ విమోచకుడిని. నీ అకోరులో నిరీక్షణ ద్వారంగా నేను మారుస్తాను. కమ్ బ్యాక్ టు మీ. ఏ నిరీక్షణ లేదనుకుంటున్నావా? ఆయన అన్నాడు, నీకు రావాల్సిన శిక్షను నేను పొందుకున్నాను కదా. నీ నిరీక్షణ ద్వారాన్ని నేనే. గాడ్ ఇస్ టెల్లింగ్, ఐ విల్ ఎస్టాబ్లిష్ యూ. The year of restoration 2022. ఆయన భుజముల మీద రాజ్య భారం, నీ భారం అంతా ఆయన భుజముల మీద. నీ ప్రార్థనలో నిరీక్షణ కోల్పోవద్దు. బలహీనులైన మిమ్ములను నా ఆత్మ ద్వారా నేను వాడుకుంటాను. ఐ విల్ యూజ్ యూ విత్ మై స్పిరిట్. ఏప్రిల్ నెలలో కరోనా వచ్చి దాని తర్వాత మళ్ళీ అంటే బ్లాక్ ఫంగస్ అటాక్ అయింది. మరి మరణ పడకల మీద పడినటువంటి ఆ కొరకు ప్రార్థన చేశారు. ఈ రకంగా మీ ముందుకు వచ్చి సాక్ష్యం చెప్తున్నాను. నాకు కరోనా వచ్చింది. దాని తర్వాత బ్లాక్ ఫంగస్ అని డాక్టర్స్ బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ ఉందని అన్న సిస్టర్ కాల్ చేసి 2-3 వాక్యాలు చెప్పి నన్ను ధైర్యపరిచారు. సిస్టర్ ప్రేయర్స్ని బట్టి బ్లాక్ ఫంగస్ లేదు అని చెప్పి నాకు రిపోర్ట్ వచ్చింది. సర్జరీ అవసరం లేదు, మీకు టాబ్లెట్స్తోనే తగ్గిపోద్ది అని చెప్పారు. This is an amazing promise of God's restoration. Many families experienced God's restoration by rebuilding their family prayer altars. Many people were transformed, healed from the broken past. Tests were turned into testimonies. Battles were turned into blessings. We have witnessed amazing grace and the love of God in everyone's life. The year 2023 was an year of God's scepter. The scepter shall not depart from Judah, nor a lawgiver from between his feet, until Shiloh comes, and to him shall be the obedience of the people. Genesis 49 verse 10. The enemy of our souls is not taking rest. He wants to stop the work of God in your life. He knows that you are a blessing to the kingdom of God. He knows that you are powerful when you are filled with the Holy Spirit. He knows your destiny. That's why he always wants you to look back at your weaknesses. He always wants you to look back at your inadequacies. నీ బలహీనతలు చూడాలని వాడు ఎప్పుడు నిన్ను వెనక్కి తిరిగి చూడమంటాడు. బట్ యు ఆర్ పవర్ఫుల్, బట్ యు ఆర్ అనాయింటెడ్. ఎవరైతే నా మీద ప్లాన్ చేశారో అతను మార్నింగ్ అరెస్ట్ అయ్యారండి, అటెంప్ట్ టు మర్డర్ కేసులో. నా ఆత్మీయ జీవితంలో నేను ఎంతగానో కట్టబడుతూ వచ్చాను. ఇయర్ నేను జనవరిలోనే కొత్త ఇంటికి అవసరం చేసుకునే దేవుడు కృప చూపించారు. రోగం నుంచి కూడా సరే నన్ను దేవుడు రక్షించాడు. which has helped me grow in my spiritual life. 10 సంవత్సరాలు ఆత్మీయ జీవితం కోల్పోయింది మొత్తం LSMలోకి వచ్చిన తర్వాత మేము పొందుకోగలిగాం. The assistant professor at the church. నాకు జాబ్ విషయంలో కానీ, నా భర్త విషయంలో కానీ, బిడ్డల విషయంలో కానీ నా పట్ల దేవుడు కార్యాలు చేస్తూ వస్తున్నాడు. నా జాబ్ విషయంలో దేవుడు కృప చూపించాడు. నా కుమారుడు అనుగ్రహించాడు. అక్క జాయ్స్ అక్క ప్రేయర్ చేస్తూ ఉంటే ఆ పాప ఈ రోజు చక్కగా యాక్టివ్ గా ఆడుకోవడానికి దేవుడు సహాయం చేశారు. మేము కమ్లో ఉంటున్నాను. నన్ను ప్రేయర్ లో వాక్యం ద్వారా నన్ను ఓదార్చారు, స్థిరపరచడానికి నన్ను నాకు సహాయం దయచేశాడు. ఒక నూతన గృహం కొనుక్కోవడానికి అండ్ ఆల్సో న్యూ కార్ కొనుక్కోవడానికి కూడా దేవుడు ఎంతగానో కృప చూపించాడు. దేవుడు మహాకృపలు పెట్టి నేను ప్రార్థనలో కూడా బాగా బలపరచబడుతున్నాడు. ఏ బేబీకి కూడా అవనంత టైం ఫాస్ట్ గా సర్జరీ 2 hours లో అయిపోయింది. ఏ మిషన్ అయితే పెట్టుకోలేను, ఇంకా బెడ్ రెస్ట్ అనుకున్నాను. అట్లా అంటే దేవుడు ఈ మిషన్ తో పాటు నాకు ఇంకా పెద్ద మిషన్ తీసుకునే కృపిస్తాడు. ఎంత అద్భుతంగా ఇంకొక 2 days లో రేషనలైజేషన్ జరుగుతుంది అని 8 మంది పిల్లలు ఒక్క రోజే మా స్కూల్లో జాయిన్ అయ్యారు. ఆ ఇల్లు కొనుక్కుందాం అని అనుకున్నానికి బ్యాంక్ లోన్ రాకపోవటం వలన ఆ ఇల్లు మేమే కొనుక్కోవటానికి
దేవుడు కృప చూపించాడు. వారి పరిచయలో వాడుకున్నారు. దేవుని యొక్క ఆత్మ సన్నిధి నేను అనుభవించగలిగాను. అరకు వెళ్ళి ట్రాన్స్ఫర్ అయింది. విత్ ఇన్ 21 days లో నేను క్లీన్ ఏరియాకి ప్రమోషన్ తీసుకొని రావడానికి సహాయం చేశాను. కాలేజ్ లో ఫ్రీ సీట్ వచ్చే విధంగా సహాయం చేస్తే ఇంటర్సెసరీ ప్రేయర్స్ ఎవ్రీ మార్నింగ్ ఎవ్రీ ఈవినింగ్ ద బ్లెస్సింగ్ టు మీ. మా బాబుకి అలోపేషియా నుండి స్వస్థతనిచ్చారు. సిస్టర్ గారు నా మీద చేయి ఉంచి ప్రార్థిస్తున్నప్పుడు ఏదో హస్తం నన్ను తాకుతున్నట్లు, నన్ను పైకి లేపుతున్నట్లు అనిపించింది. ఈ ఎన్ఎస్ఎం ద్వారా అనేక ప్రాంతం ద్వారా మేము ఎంతగానో ఆత్మీయ వీడియో పొందుకుంటూ ఉన్నాం. థ్యాంక్ గాడ్ ఫర్ హిస్ ప్రామిస్ దట్ హస్ గివెన్ మీ ఇన్ 2023 అండ్ ఆల్సో ఫర్ ఫుల్ఫిల్లింగ్ ఇట్. పెద్దబాబు యుఎస్ ఎండం జరిగింది. నా మానసికమైన ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతూ వచ్చినాయి జాయిన్ అయినప్పటి నుంచి. గాడ్ బ్లెస్డ్ us with a beautiful home. Different types of restorations like jobs and families. మళ్ళీ 1 month తర్వాత తను ఫోన్ చేస్తే తను అప్పగా రికవర్ అయిపోయి ఇప్పుడు హెల్దీగా ఉన్నాడు. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 months నేను కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ అయ్యాను. డాక్టర్స్ బ్రతకవన్నారు. ఇది చీకటి శక్తుల ప్రభావమే తప్ప మీకు ఎలాంటి అనారోగ్యం లేదని సిస్టర్ గారు ముందే డిక్లేర్ చేశారు. ఈ సంవత్సరం నా భర్తకి ఒక మంచి ఉద్యోగాన్ని దయచేశారు. ఒక న్యూ ప్రాజెక్ట్ లో మోర్ దాన్ డబుల్ పోర్షన్ తో దేవుడు నన్ను బ్లెస్ చేశాడు. ప్రోస్టేట్ గ్లాండ్ లో బయాప్సీలో అది క్యాన్సర్ గడ్డని తెలిసినది. రిపోర్ట్స్ అన్ని నార్మల్ గా రావటం జరిగింది. ఆగస్టు 4వ తారీఖున హార్ట్ అటాక్ వచ్చిందండి. సెప్టెంబర్ 4న ఆపరేషన్ చేశారు సిస్టర్. మీరు నా గురించి అంత ప్రేయర్ చేసి డాక్టర్తో మాట్లాడి మమ్మీ డాడీ వాళ్ళ గ్రూప్ తో నాకు బ్లడ్ కూడా ఇప్పించారు. చాలా థ్యాంక్స్ సిస్టర్. మీకు ప్రాణదానం చేసినటువంటి సిస్టర్ అంతే అని చెప్పాలి. Lost my hope in getting a job. Finally, I was onboarded. Akka, thanks for your comforting words. We thank God for this year 2024, and this is an year of God's dominion. As we have entered into 2024, we confidently declare that we are more than conquerors through the sacrificial work of our Lord Jesus Christ. Akka prayed for us also and God blessed us with a beautiful home. మా కుటుంబంలో చాలా మంది జాయిన్ అయ్యి దేవుని ప్రేమను తెలుసుకొని దేవుని వాక్యాన్ని వింటూ దేవుని ప్రేమలో ఎదగడం బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. I believe God has blessed many people and indeed my family is blessed due to this ministry. But after meditating upon the who am I in Christ verses, I cannot tell you the kind of peace and the kind of assurance that I have now. Congratulations, Alison. మేము ఎవ్రీ డే ఫ్యామిలీ అందరం కలిసి అలిసన్ మార్నింగ్ ఇంటర్సెసరీ ప్రేయర్స్ జాయిన్ అవుతాము. Faith or fear, faith confession, seeking God's time, Kairos moments. These kind of topics really helped me to grow spiritually and have a positive intent in life. 3 times ఇన్స్టెంట్ హీలింగ్ ప్రేయర్లో ఉండగానే మేము పొందుకున్నాము. అదే కాకుండా 2 times మా హస్బెండ్ని దేవుడు మేజర్ యాక్సిడెంట్స్ నుంచి తప్పించాడు. మన కొరకు దేవుడు చేసిన కార్యాలన్నీ ఒక్కసారి వెలుగులోకి వస్తే అప్పుడు అర్థమవుతుంది ఆయన యొక్క ప్లాన్ లో మనం ఎంత ముఖ్యమైన పాత్రలో ఉన్నాం అన్నది. అది నేను కనుగొనడానికి LSM is the main source for it. We join in this ministry when our family members are facing severe temptations, but with these prayers we were delivered. Every day it's like a festival. We have got really addicted. Our pastor always says that faith comes by hearing and hearing the word of God. నువ్వు అనేక మంది ఇంకా నీకింత చాలా మంది పనులు పని చేస్తారు రమణ అని చెప్పేసి అక్క ప్రేయర్ చేశారు. నిజంగా నాకింద ఇప్పుడు 10 మంది పని చేసే వాళ్ళు ఉన్నారు. థ్యాంక్ గాడ్. LSMలో నా ట్రెషర్ని నేను ఫైండ్ అవుట్ చేసుకున్నాను. డే 1 నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఎంత ట్రాన్స్ఫార్మ్ అయ్యాను. మంచి డెలివరెన్స్ వచ్చింది. ఇప్పుడు తన కాన్షియస్ వచ్చింది. ఈమెయిల్ దేవుని ద్వారా పొందుకున్నాము. జాగ్రత్త ప్రార్థన వాక్యం ఎంతగా అన్నా మమ్మల్ని బలపరిచింది. అంత మాత్రమే. LSM అంటే ఒక జీవనది. జీవనది పక్కన చెట్లు ఎప్పుడు కూడా పచ్చగా ఉంటాయి. I am very much blessed by it. Also blessed by the confessions. Thank you for all your wonderful prayers. I received healing many times when you prayed for me. This year in 2024, in the starting month, I see some hurdles in my job, but I see God's dominion in my life, and He made every crooked path straight, and I see the God's favor in my job. I can see God's dominion over my life. నా కొలీగ్స్ అందరి జాబ్స్ పోయాయి, కానీ నా ఒక్క జాబ్ మాత్రం సెక్యూర్ ఉంది. జాబ్ ఈజ్ నాట్ మై సోర్స్. మార్నింగ్ ఇంటర్సెసరీ ప్రేయర్స్ ఆర్ మై సోర్స్. కన్ఫెషన్స్ ఆర్ మై సోర్స్. గాడ్ నాకు మిరాక్యులస్గా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఆస్ట్రేలియాలో మంచి ప్రాజెక్ట్ ఇచ్చారండి. దేవుడు నా మ్యారిటల్ లైఫ్ని రెస్టోర్ చేశారు. రెండోది నాకు గర్భఫలంనిచ్చి దేవుడు
చక్కని బేబీ గర్ల్ నాకు అనుగ్రహించారు. షీస్ బీన్ అమేజింగ్ సిస్టర్ ఇన్ క్రైస్ట్ ఫర్ అస్. మా రిలేషన్షిప్ లో కూడా, మా మ్యారేజ్ లో, మా ఫైనాన్సెస్ లో, మా ఫ్యామిలీ రిలేషన్షిప్స్ లో కూడా మేము చాలా బ్లెస్సింగ్స్ పొందాము. Bible reading plan is a blessing to me where I start my day, and then in the evening the intercessory prayers every day. It's like manna from God. స్పిరిచువల్గా పడిపోయిన స్థితిలో నుండి త్రూ జాయ్స్ అక్క ద్వారా దేవుడు ఎంతగానో మమ్మల్ని స్పిరిచువల్గా స్ట్రెంగ్తన్ చేస్తున్నారు. 91 Psalms ప్రొటెక్షన్ ఉండడం వల్ల, అది చదవడం వల్ల దూతలు మిమ్మల్ని ఎత్తి పట్టుకుంటారు అన్న ఎక్స్పీరియన్స్ నేను చేశాను. డైలీ నేను ఫేవర్ కన్ఫెషన్స్ కూడా చదువుతాను. దానివల్ల గాడ్స్ ఇంటర్వెన్షన్ ఇన్ మై ఆఫీస్ వర్క్స్లో కూడా చూశాను. I was healed from severe nerve pain. I've been getting strengthened spiritually. సిస్టర్ జాయ్స్ ద్వారా దేవుడు రోజు నాతో మాట్లాడారండి. ఈ సంవత్సర కాలం అంతా కూడా దెర్ వాజంట్ వన్ డే దట్ హీ హాజ్ నెవర్ స్పోకెన్ టు మీ. నేను అడిగిన ప్రతి ప్రశ్నకి నాకు LSM ద్వారా సమాధానం దొరికింది. సిస్టర్, ఐ థ్యాంక్ యూ సో మచ్. నా భర్త నేను విడిపోసిన కుటుంబాన్ని దేవుడు ఎంతగానో బలపరిచాడు, రెస్టరేషన్ చేశాడు. జాయ్స్ అక్క నా కొరకు ప్రార్థన చేసింది, వాక్యాన్ని పట్టుకొని ఎలా ప్రార్థన చేయాలో నేర్పించింది. LSM taught me the concept of building prayer altar and the importance of interceding for others by standing in the gap. And I hear the voice of God when Sister Joyce is preaching. మా హస్బెండ్ ఈ పీస్ వచ్చిన తర్వాత మా కుటుంబంలో సంతోషము, ప్రేయర్ చేసుకోవడం నేర్చుకున్నారు, ఆత్మీయతలో ఎదిగారు. ఏదైనా కానీ ప్రార్థన చేసుకొని ప్రతిదీ మొదలు పెడుతున్నారు. ఆఫ్టర్ దట్ నాకు 2 కుమారులు. నా పెద్ద కొడుకు చాలా డిప్రెషన్లో ఉంటారు. హీఈస్ హ్యావింగ్ ద hearing impaired, even though my son completed his BSc. Right handగా అయ్యి కంపెనీని అంతా చూసుకుంటాం. యంగర్ సన్ ఈజ్ కంప్లీటెడ్ హిస్ BDS ఇన్ దిస్ కోవిడ్ టైం. నేను ఈరోజు స్కాట్లాండ్లో ఉన్నానంటే కేవలం సిస్టర్ ప్రేయర్స్, అండ్ వాట్ ఐ యామ్ ఇస్ జస్ట్ బికాస్ సంబడీ ఈస్ ప్రేయింగ్ ఫర్ మీ. సో ఇట్ వాస్ LSM అండ్ సిస్టర్ జాయ్స్. సో మా గృహాలను మేము ఏ విధంగా కట్టుకోవాలి, వాక్యం ద్వారా, వాగ్దానం ద్వారా ఏ విధంగా కట్టుకోవాలి, మళ్ళీ ఏ విధంగా సాతానుని విరగొట్టాలి, నశింపజేయుటకు ఏ విధమైన ఖడ్గం వాడాలి అన్నది, వాగ్దానాన్ని ఏ విధంగా మనం ఒక వెపన్ లాగా యూజ్ చేసి మన నోటిలో క్లెయిమ్ చేయాలి అనే బలం ఉంది చూడు. ఆ ఆత్మ బలం అనేది తన ద్వారా నేను పొందుకున్నాను. మరి నా ఒక్కదానే కాదు, నా కుటుంబం అంతా కూడా ఆశీర్వదింపబడ్డది. మా హస్బెండ్ పిల్లల విషయంలో, పిల్లల చదువు విషయంలోనూ, వాళ్ళు ఆధ్యాత్మికంగా దేవుళ్ళు ఎదగడం విషయంలో, అన్ని విషయాల్లో కూడా మరి LSMలోకి వచ్చిన తర్వాత చాలా బ్లెస్ అయ్యాము. ఫేవర్ కన్ఫెషన్స్ పట్టుకొని ప్రార్థించి 1 monthలో నాకు జాబ్ అయితే రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ 2022 నుండి నేను అడ్మిట్ అయ్యాను హాస్పిటల్లో. కోమా స్టేజ్లో వెళ్ళిపోయాను. నేను ఎప్పుడు బలహీనంగా ఉన్నాను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడినట్టు అక్క ద్వారా దేవుడు మాట్లాడతాను. నేను నిజంగా వీలయ్యాను. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాను. ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితికి తగినట్టుగా వాక్యాన్ని తీసుకుని ఎలా ప్రార్థన చేసుకోవాలో నేర్చుకున్నాము. ఒక దినం జనవరి 10, 2023 సంవత్సరంన అక్క ఎవరో భర్త అక్క ప్రేయర్ చేసింది. ఆ రోజు నైట్ అంతా బాగా తాగి నా దగ్గరకు వచ్చి ఇంకా దాని మీద తాగాలనే ఇంట్రెస్ట్ లేదని చెప్పాడు. చెప్పిన మరుసటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా సేమ్ అనేది ఏర్పాటు చేసుకున్నాడు. దాంతోపాటు అలా తాగే వాళ్ళ విషయంలో కూడా దూరంగా ఉన్నాడు. అప్పుడు నా ఫ్యామిలీ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ జాయిన్ అయిన 1 monthకి నా ఫ్యామిలీ రెస్టోర్ అయింది. ఇంకా అక్కడి నుంచి దెర్ ఇస్ నో టర్నింగ్ బ్యాక్ ఇన్ మై స్పిరిచువల్ లైఫ్. From day 1 of listening to Sister Joyce's messages, God started working inside out, I should say, exponentially. I could feel the Spirit of God working in my life like anything before. మరి సిస్టర్ గారు చెప్తున్నటువంటి మాటలు మేము పరిచర్యలో కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు, మరి బలహీనులుగా ఉన్నప్పుడు, అదేవిధంగా సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు, ఉదయకాల సమయంలో మేము ప్రతిరోజు ఉదయకాల సమయంలో ఏ స్థితిలో ఉంటున్నామో, మరి ఆ రోజు ఏ శ్రమలు వచ్చి, ఏ ఇబ్బందులు వచ్చి, మేము ఏ స్థితిలో, ఏ కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నామో ఆ స్థితికి తగ్గట్టుగా సిస్టర్ గారి ద్వారా దేవుడు మాతో మాట్లాడుతూ వచ్చాడు. బుక్ ఆఫ్ రూత్లో కిన్స్మన్ రిడీమర్ లాగా మాకు వదిన వాళ్ళ సమీప బంధువులుగా మమ్మల్ని బయటకు లాగి ఇంకా ఎన్లాస్ బ్లెస్సింగ్ దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. అది స్పిరిచువల్ బ్లెస్సింగ్సే కానీ, మెటీరియల్ బ్లెస్సింగ్సే కానీ, ఏదైనా దేవుని దగ్గర ఎట్లా అడిగి ఎలా పొందుకోవాలి అనేది వదిన మాకు తన వాక్యాల ద్వారా మాకు బాగా నేర్పించారు. ఎవ్రీడే సిస్టర్ చెప్పే దేవుని వాక్యం ద్వారా వాక్యంను చాలా లోతుగా గ్రహించి ప్రేయర్ చేసుకోగలిగాను. దేవుని అద్భుతమైన కార్యములు నా జీవితంలో జరగడం నేను చూశాను.
జాయ్ సిస్టర్ చెప్పిన ప్రాఫెసీస్ నా ప్రొఫెషనల్ లైఫ్ నెరవేర్చబడటం నేను చూశాను. I was struggling with post-COVID complications with heavy bleeding when I joined LSM. I was looking for someone who can support me with their prayers. I reached out to Sister Joyce, who earnestly prayed for me. God has healed me from my post-COVID complications. నేను జాబ్ కోసం 8 months నుంచి ట్రై చేస్తున్నాను. ఫేవర్ కన్ఫెషన్స్ పట్టుకొని ప్రార్థించినప్పుడు 1 monthలోనే నాకు జాబ్ రావడం, సిస్టర్ జాయ్స్ కూడా ప్రాఫెసీ ఇచ్చిన 1 weekలోనే నేను జాబ్లో జాయిన్ అవ్వగలిగాను. Such an impact on my spiritual life journey that I've increased my prayer life because of LSM, and I've increased the reading of the word and meditating in the word. And chain prayers are such a blessing in my life that I look forward not just on Thursday but every day I make it a point to have my personal time with God. ఇదివరకు ఏంటి అని అంటే చిన్న దానికి కూడా భయపడుతూ ఉండేదాన్ని, బట్ LSM జాయిన్ అయిన తర్వాత ఐ బీన్ సిట్టింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్, అండ్ దెన్ ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ హౌ టు డిపెండ్ ఆన్ హిమ్ మోర్ దాన్ ఆన్ ద పీపుల్. జరగబోయే వాటిని ఎన్నో కీడుల నుంచి తప్పించడం, ఆశీర్వాదంలోకి విడుదల చేయడం నా జీవితంలో నేను చూస్తున్నాను. నా బిడ్డల గురించి, నా గురించి, నా భర్త గురించి ప్రతి పరిస్థితి దేవుడు ముందుగానే తన దాసరాల ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏవైతే ఫస్ట్ టైం పాప టైంలో నేను కాంప్లికేషన్స్ ఫేస్ చేశానో అవేమీ ఇప్పుడు లేకుండా అక్క ప్రేయర్ చేస్తూ ప్రతి నెల నాకు ఎంతగానో గైడ్ చేశారు. ఆల్ గ్లోరీ టు గాడ్. దేవా, నీ పొందని గాయాల చేత నేను స్వస్థపడి ఉన్నాను అనే కన్ఫెషన్ని బాగా కన్ఫెస్ చేసి బాగా ప్రేయర్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక 3 months నుంచి నాకు పెయిన్ అనేది రావట్లేదు అనమాట. నేను అన్ని రకాల ఫుడ్స్ తింటున్నాను, మొత్తం నాన్ వెజ్, వెజ్, మసాలాలు అన్నీ తినేస్తున్నాను. అసలు ఏ పెయిన్ అనేది నాకు రావట్లేదు. దేవుడు నన్ను కంప్లీట్గా హీల్ చేశారనమాట. బికాస్ ఆఫ్ ఐఎమ్ జాయినింగ్ ఇన్ ఇంటర్సెసరీ ప్రేయర్స్. జాయ్స్ అక్క చేసిన ప్రేయర్స్ వల్ల మరి సిస్టర్ మా కోసం ఎంతో ప్రార్థన చేశారండి. చాలా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. డైలీ మాతో మాట్లాడేవారు, మమ్మల్ని ఆదరించేవారు, డైలీ ఫోన్ చేసేవారు. కొన్ని బైబిల్ వాక్యాలు మరి మా బాబుకి చెప్పి వాటిని కన్ఫెస్ చేయమని చెప్పేవారు. అసలు మేము ఎంతో మంచి మార్పును, దేవుడిచ్చిన స్వస్థతను బాబులో మేము చాలా తొందరలోనే చూడగలిగాం. మీరు ఆ బ్లడ్ డోనర్స్ని పంపించి మమ్మీకి టైంకి బ్లడ్ అందేలా మీరు చూసారు సిస్టర్. మీరు విజయవాడలో ఉండి ఎంత చేయగలరో అక్కడి నుండి అంతకన్నా ఎక్కువే చేస్తారు సిస్టర్. ఈరోజు మమ్మీ ఆరోగ్యంగా ప్రతిరోజు ప్రేయర్స్లో ఉంటుంది. మమ్మీ ఆరోగ్యంగా మా మధ్యలో ఉంది అంటే కేవలం మీ ప్రేయర్సే సిస్టర్. డెత్ బెడ్లో ఉన్నప్పుడు LSMలో జాయిన్ అయ్యాను. 2 సార్లు బ్లాక్ ఫంగస్ అటాక్ అయింది. 2 సార్లు బ్రెయిన్ సర్జరీ చేయాలన్నారు. When Pastor Joyce prayed for me, I was miraculously healed from black fungus. LSMలో సర్వ్ చేయడానికి దేవుడు కృపించాడు. In this year, in Jesus' name, we shall experience the reversal of satanic curses and overthrow his dominion in individual lives, families, and as we seek to establish God's rule of truth and righteousness in everyone's life connected to LSM. This dominion must be reflected in our effective use of all the resources God has given to us to benefit the church and the world. Revelation 11 verse 15 says, "The kingdoms of the world must become the kingdoms of our God and Jesus Christ, and this must be our highest priority." Declaring these promises on each and every one of our LSM members in Jesus' name. As we continue our journey, may God bless each and every one from glory to glory, from strength to strength, from victory to victory, and may we possess all the promises that God has for us. May God bless each and every one immensely in Jesus' name. God bless you.